सर्गे प्राथमिके प्रजातिविरतिं मार्गे स्थिते दौर्गते स्वर्गे दुर्गमतामुपेयुषि भृशं दुर्गे पवर्गे सती वर्गे देहभृतां निसर्गमलिने जातोपसर्गेऽखिले सर्गे विश्वसृजस्तदीयवपुषा भर्गोऽवतीर्णो भुवि। చాందోగ్యోపనిషత్తులో హార్ద విద్య దహరాకాశ స్వరూపాన్ని గురించి నిరూపణ, సత్య సంకల్పాది గుణ సంపన్నమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని హృదయపుండరీక ముందు ధ్యానం చేసిన వాడికి ఉత్తమ స్థితి అనే విషయాన్ని గురించి మాట్లాడుతూ అతను బ్రహ్మచర్యాది సాధన సంపన్నుడు కూడా కావాలి అని అన్నారు. తర్వాత హృదయము నుండి శతంచైక హృదయస్య నాడ్య అనేటటువంటి మంత్రం చెప్పిన ప్రకారంగా అనేక నాడులు విస్తృతంగా పైకి అంతటా కూడా వ్యాపించి ఉంటాయని, దాంట్లో ఒక నాడి సుషుమ్నా నాడి తయోర్ధమాయన్ అమృతత్వమేతి విశ్వంగన్యా ఉత్క్రమణే భవంతి అని చెప్పినట్టుగా అది మూర్ధస్థానాన్ని భేదించుకుని సూర్యమండలం ద్వారా బ్రహ్మలోకానికి కూడా దారితీస్తుంది అని, ఉపాసకుడు ఆ మార్గంతో ప్రయాణం చేస్తాడనే విషయాన్ని నిరూపించదలుచుకున్నారు. గురు శిష్య సంవాదాత్మకంగా కనపడుతోంది ఈ విజ్ఞానం ఈ చాందోగ్యోపనిషత్తులో 8వ అధ్యాయంలో. ప్రకృతంలో ఈ నాడులు వాటి యొక్క స్వరూపం ఏమిటి అనే విషయం కూడా నిరూపించదలిచి నాడీఖండం అని ఒక భాగాన్ని వివరిస్తోంది చాందోగ్యోపనిషత్తు. అంటుంది, అథ ఏతా హృదయస్య నాడ్యస్తాః పింగళస్యాణిమ్నస్తిష్టంతి శుక్లస్య నీలస్య పీతస్య లోహితస్య ఇతి అసౌ వా ఆదిత్యః పింగళః ఏష శుక్లః ఏష నీలః ఏత పీతః ఏత లోహితః అని అంటోంది. అంటే మన శరీరంలో హృదయం నుంచి బయలుదేరినటువంటి నాడులు లెక్కకి శతంచీక హృదయస్య నాడ్య అనంటూ ఇక్కడ చాందోగ్యంలోనే ఒక మంత్రం నాడుల యొక్క సంఖ్యని గురించి వర్ణించింది. అయితే అది మాత్రం సుషుమ్నా నాడి, అది సాక్షాత్తు బ్రహ్మలోకానికి మార్గంగా ఉంది. మిగిలినటువంటి నాడులు వాటిని గురించినటువంటి వివరణ కూడా ఇక్కడ చెబుతున్నారు. అంటే ప్రధానంగా దహరోపాసన కదా, ఉపాసకుడు సుషుమ్నా నాడీ ద్వారా బ్రహ్మలోకంలోకి పెడతాడు. అయినప్పుడు మిగతా నాడుల గురించి మనకెందుకు అసలు? మనం ప్రకృతంలో దహరోపాసన, ఉపాసకుడు, సుషుమ్నా నాడి తద్వారా ప్రాప్తి అని కదా మనకు చెప్పదలుచుకున్న విషయం. అని అంటే ఉపాసకుడు కానప్పుడు మామూలు వాళ్ళు కూడా వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది, అంతకంటే సుషుప్తి అవస్థను గురించిన ఒకటి ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం ఒకటి ఉంది. అటువంటప్పుడు సుషుప్తి అవస్థలో నాడులలో ఇతను ప్రవేశిస్తాడని, సూర్యకిరణాలు కూడా ఇక్కడికి దీంట్లో ప్రవేశిస్తాయని, ఈ సూర్యకిరణాల సహాయంతో నాడుల సహాయంతో ఆదిత్యలోకం ద్వారా బ్రహ్మలోకానికి వెడతాడు అనేటటువంటి విషయం విధానం అంతా ఇక్కడ చెప్పబడుతోంది. అయితే ఈ నాడులు కొన్ని రకాలుగా రంగురంగుల రకాలుగా కనపడుతున్నట్టుగా శాస్త్రం చెబుతోంది. ఇక్కడ
కొన్ని నీలంగా, పచ్చగా, ఎర్రగా, తెల్లగా ఇలా కొన్ని నాడులు ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక్కడ. అట్లాగే సూర్యకిరణాలు కూడాను ఇదే రంగుల్లో కొన్ని తెల్లగా, నీలంగా, కొన్ని పచ్చగా, ఇలాగా లోహితంగా కూడా సూర్యకిరణాలు కూడా అట్లాగే ఉంటున్నాయి. వీటికి ఒక రకమైనటువంటి సంబంధం ఉంది. ఏమిటి అంటే, ఇప్పుడు మామూలుగా మనం ఆహారం తీసుకున్న తర్వాత జఠరాగ్ని ఆ అన్నాన్ని పచనం చేస్తుందని, దాంట్లో సూక్ష్మమైనటువంటి రసాన్ని నాడుల ద్వారా ప్రసారం చేస్తుందని, నాడుల్లో ప్రవేశిస్తుందని మామూలుగా మనం అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః అనే చోట మనం చెబుతున్నాం. ఆ నాడులు అన్నరసంతో అవుతాయి. ఈ అన్నరసం లోపలికి వెళ్ళి వాట్లతో అవి పరిపూర్ణంగా నిండి ఉంటాయి. అది ఇటువంటి పరిస్థితుల్లో సూర్యకిరణాలు కూడాను ఇక్కడికి ప్రవేశించి, లోపలికి ప్రవేశించి వేట్లని ఈ నాడులకి అనేక రకములైనటువంటి విచిత్రమైనటువంటి రంగులను తీసుకొస్తాయి అని ఛాందోగ్యోపనిషత్తు వివరణ ఇస్తోంది. ప్రధానంగా ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. సూర్యకిరణాలలో పిత్తం అనేటటువంటి పేరుతో ఒక తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సు లోపలికి ప్రవేశించిన తర్వాత వైశ్వానరాగ్ని పచనమైనటువంటి అన్నరసం నాడుల్లో ప్రవేశించిన తర్వాత ఈ తేజస్సు చేత మళ్ళీ ఆ సూక్ష్మాంశానికి మళ్ళీ పాకం ఏర్పడుతుంది. ఇది కూడా తేజస్సే. వైశ్వానరాగ్ని ఎలాగా తేజస్సో సూర్యకిరణం కూడా ఒక తేజస్సే. దానివలన మళ్ళీ ఒక పాకం ఏర్పడుతుంది. అంటే పాకం అంటే దాని యొక్క పరిపాకం. ఈ వేడికి మామూలుగా అన్నం ఉడకటం ఇవన్నీ కూడా మనం వేడి వలన జరుగుతూ ఉంటాం, చూస్తుంటాం కదా, మెత్తబడటం, రసం రావటం ఇలాంటివన్నీ. దానివల్ల ఏమవుతుందంటే అల్పమైనటువంటి ఒక కఫం లోపల పుడుతుంది, ఆ దేహంలో తయారవుతుంది. ఆ కఫ సంపర్కం వలన ఈ సూర్యకిరణాల్లో పిత్తం అనేటటువంటి సౌర తేజస్సు ఉందే పింగళవర్ణంగా మారిపోతుంది. అది దాని ప్రభావం చేత నాడుల్లో ఉండే అన్నరసం కూడా పింగళవర్ణంగా మారిపోతుంది. నాడుల్లో ఉన్న రసానికి పింగళవర్ణత్వం ఏర్పడ్డప్పుడు నాడులకు కూడా దానివలన పింగళ రసత్వం ఏర్పడిపోతుంది. కాబట్టి ఇదంతా కూడా సూర్యుడిలో ఉన్నటువంటి ఒకానొక పిత్తం అనేటటువంటి తేజస్సు ఈ రకంగా తయారు చేసి అన్నరసాన్ని నాడులకి అన్నింటికి కూడాను తను కూడా మారిపోతుంది. పింగళవర్ణంగా మారిపోయి తరువాత అన్నరసాన్ని మార్చి నాడులు కూడా ఆ రకంగా మారుస్తుంది. ఇది ఒక రకం. తరువాత హృదయం నుంచి బయటకు వచ్చినటువంటి నాడులలో మామూలుగా వైశ్వానరాగ్ని వలన అన్నరసం నిండి ఉంటూ ఉండగా ఆ పిత్తం అనేటటువంటి సూర్య తేజస్సు మళ్ళీ ఆ రసానికి ఒకానొక పాకాన్ని ఇస్తుంది. పాకం అంటే పాకోనామ విజాతీయ తేజస్సు సంయోగ అన్నారు నైయాయికులు. ఒకానొక విజాతీయమైనటువంటి తేజస్సు అనమాట. ఒక్కలాంటిది అనుకో. మనకు ఉదాహరణగా చెప్పడానికి మామిడి పండుని ఒక ఒక్కలో పెడితే అది రంగు మారిపోతుంది అంటుంటాం. దానివలన ఒక వాయు ప్రకోపం ఏర్పడుతుంది శరీరంలో. ఆ వాయు సంపర్కం వలన ఈ పిత్తం అనేటటువంటి సూర్య తేజస్సు ఉందే అది నల్లగా మారుతుంది. నీలం ఆ రంగులోకి మారిపోతుంది. ఆ నీలం రంగు సంపర్కం వలన నాడీగతమైనటువంటి అన్నరసం కూడా నీలంగా మారిపోతుంది. దానివలన నాడులు కూడా నీలంగా మారిపోయే అవకాశం. అంటే ఇంచుమించుగా ఈ పిత్తాఖ్యమైనటువంటి తేజస్సే ఇంత పనులు చేస్తోంది లోపల. నాడులు కూడా ఇప్పుడు నల్లగా తయారవుతాయి. మరొక సందర్భంలో హృదయం నుంచి బయటకు వచ్చినటువంటి నాడులు లోపల అంతటా కూడా
ప్రసరించి ఉన్నటువంటి నాడులు. వాట్లలోకి జఠరాగ్ని వలన ఏర్పడినటువంటి అందరసం నిండి ఉంటుంది. ధమని అంటాం దాన్ని మనం. అంటే శిర, ధమని, నాడి ఇవన్నీ పర్యాయ పదాలు. కొంచెం సన్న రంధ్రాలు ఉంటాయి లోపల, వాట్లలో ఈ అందరసం నిండి ఉంటుంది. సూర్యమండలం నుంచి వచ్చినటువంటి పిత్తాఖ్యం అనేటువంటి సౌర తేజస్సు ఉంది, దానివల్ల మళ్ళీ దీనికి పాకం ఏర్పడుతుంది. ఈ పాకం వలన శరీరంలో ఎక్కువగా కఫం తయారవుతుంది. ఆ కఫ సంపర్కం వలన ఏమవుతుంది అంటే ఈ పిత్తం అనేటటువంటి సౌర తేజస్సు శుక్లవర్ణంగా మారిపోతుంది. దాని సంపర్కం వలన నాడుల్లో ఉన్న అందరసం కూడా తెల్లగా మారిపోయి ఆ రంగు వలన నాడులు కూడా తెల్లగా తయారైపోతాయి. ఇది ఒక రకమైనటువంటి విధానం. అయితే ఇక్కడ కఫ సంపర్కం అనేటటువంటి ఇదివరకు ఒకసారి మొదట్లో చెప్పాం మనం, ఇప్పుడు కూడా కఫ సంపర్కం చెబుతున్నాం. దాంట్లో తరతమ భావాలు ఉన్నాయి, తక్కువగాను ఎక్కువగాను ఉండటం. మొదటిసారి తక్కువగా కఫ సంపర్కం వలన ఆ పిత్తం అనే తేజస్సు పింగళవర్ణంగా మారితే, ఇప్పుడు అధికంగా కఫ సంపర్కం వలన ఆ పిత్తం అనేటటువంటి తేజస్సు శుక్లవర్ణంగా మారింది అనే ఒకనొక భేదాన్ని మనం గుర్తెరగాలి. మరొక విషయం, హృదయంలోంచి మామూలుగా విశ్వంగన్య ఉత్క్రమణే భవంతి అని కదా, దాని ప్రకారంగా నాడులు లోపల ఉన్నాయి, అటు ఇటు ప్రసరించి ఉన్నాయి. వాట్లలోకి అందరసం వైశ్వానరాగ్ని ప్రభావం చేత ఏర్పడింది. ఆ నాడుల నిండా అన్నరసం ఉంది. అక్కడికి పిత్తం అనేటటువంటి సౌర తేజస్సు ఉంది, దానికి ఒక రకమైన పాకాన్ని మళ్ళీ తయారు చేసింది. దానివలన శరీరంలో కొంచెంగా కఫం ఏర్పడుతుంది. ఆ కఫ సంపర్కం వలన సమానమైన వాయువు, అధిక వాయువు కాకుండా అది ఏర్పడుతుంది. దానివలన ఈ పిత్తం అనే సూర్య తేజస్సు పచ్చతనంగా మారిపోతుంది, పచ్చ రంగులోకి మారిపోతుంది. దాని ప్రభావం చేత నాడుల్లో ఉన్న అన్నరసం కూడాను పచ్చగా మారిపోయి ఆ నాడులు కూడా దానివలన పచ్చగా తయారైపోతూ ఉంటాయి. ఇదిగో ఇలా శరీరం లోపల ఉండేటటువంటి నాడులు, నాడీ ఖండంలో నాడీ విజ్ఞానాన్ని గురించి ఛాందోగ్యోపనిషత్తు మనకి ఈ విజ్ఞానాన్ని అంతటిని కూడాను ఇచ్చింది. ఇంతకీ మీరు చెప్పినటువంటి మాటల్లో సూర్యమండలం నుంచి ఒక పిత్తం అనేటటువంటి తేజస్సు వచ్చింది అని మీరు అంటున్నారు. దీనికి ఆధారం ఏమిటి మనం తెలుసుకోవాలి కదా అని శిష్యుడు అడిగాడు గురువుగారిని. అప్పుడు వారు మాట్లాడుతూ, అబ్బాయి, తద్యథా మహాపథ ఆపతితః భూగ్రామో గచ్చతి ఇమంచ అముంచ ఏవమేవ ఏతాః ఆదిత్యస్య రశ్మయః భూలోకో గచ్చంతి ఇమంచ అముంచ అముష్మాదాదిత్యాత్ ప్రతాయంతే ఆసునాడీషు సృప్తాః ఆభ్యో నాడీభ్యః ప్రతాయంతే తే అముష్మిన్ ఆదిత్యే సృప్తా భవంతి అన్నారు. 4 కూడలి ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెడుతూ ఉంటే మనకి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక సంధి స్థలం వస్తుంది. 2-3 రోడ్లు అటు ఇటు వెడుతూ ఉంటాయి. ఒక రోడ్డు ఒక మార్గం ఒక చోటకు తీసుకెడుతుంది, ఇంకో మార్గం ఇంకో చోటకు తీసుకెడుతుంది. అట్లా ఏ రకంగా లోకంలో మనకి ఒక మార్గంతో బయలుదేరితే ఒక చోటుకి వెళ్తాం, ఇంకో మార్గంతో ఇంకో చోటుకి వెళ్తాం. ఆ మార్గాలు అలా తీసుకెడతాయి. అది ఎట్లాగో అలాగా ఈ సూర్యకిరణాలు కూడాను ఈ లోకానికి, ఆదిత్యలోకానికి, 2 లోకాలకి అలాగే ప్రసరిస్తూ ఉంటాయి. ఆ ప్రకారంగా ఈ నాడుల్లో ఆ సూర్యమండలంలోంచి బయలుదేరినటువంటి కిరణాలు దీంట్లో ప్రవేశిస్తాయి. ఇప్పుడు సుషుమ్నా నాడీ ద్వారా దహరోపాసకుడు మూర్ధస్థానాన్ని భేదించి ఆదిత్య మండలం ద్వారా బ్రహ్మలోకానికి వెడుతున్నాడని చెబుతున్నాం కదా మనం. అటువంటి పరిస్థితుల్లో ఆ సుషుమ్నా నాడీలో ఈ కిరణములు వీటి యొక్క సంపర్కం, ఈ కిరణాలతో కూడి ఆయన
ఈ నాడులతో కూడి సుషుమ్నా నాడి ద్వారా పెడతాడు అని మనకు కనపడుతోంది. అందువలన అయితే మిగిలినటువంటి కర్మ మార్గస్థులు కానీ సామాన్యులు కానీ వాళ్ళకి మాత్రం సుషుమ్నా నాడిలో ప్రవేశం మాత్రం ఉండదు. వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్ళే అవకాశాలు లేవు. వాళ్ళు వెళ్ళవలసి వచ్చినప్పుడు శరీరంలోంచి ఈ సూర్యకిరణాలు లోపల ప్రవేశించినటువంటి సూర్యకిరణాలు ఆ సుషుమ్నా నాడి రంధ్రాన్ని ఇలా నొక్కేస్తాయి. అంటే మనం తలుపు తీయకుండా గడియేసినట్టు వేస్తే ఇంక లోపలికి వెళ్ళాడుగా ఎవడు కూడా, అట్లా వెళ్ళనివ్వకుండా ఆపేస్తాయి. అదే మహోపాసకుడు కనుక దహరోపాసకుడు కనుక వచ్చినట్టయితే అతనికి వెళ్ళటానికి మార్గం ఇస్తాయి అన్నమాట. మిగతా సమయంలో అవి నొక్కేస్తాయి అన్నమాట. ఈ రకంగా సూర్యకిరణాలు లోపల ప్రవేశించడం, అవి ఈ రకం మళ్ళీ తిరిగి ఈ లోకంలో శరీరం లోపల ప్రవేశించిన తర్వాత ఈ జీవుడిని ఉపాసకుడిని ఈ లోకంలోంచి సుషుమ్నా నాడి ద్వారా బ్రహ్మలోకంలోకి తీసుకెళ్ళటం, 2 లోకాలకి మార్గం. ఏ రకంగా మహాచతుష్పథం 4 బజార్లుగా ఉన్నటువంటి చోట్ల ఒక రోడ్డు అటు ఇటు కూడా ఎలా విడుతోందో అలాగా ఆ సూర్యకిరణాలు కూడా ఇటు మానవలోకంలో శరీరంలోనూ ప్రవేశిస్తాయి, అటు మళ్ళీ తిరిగి ఇక్కడి నుంచి ఈ జీవుడిని తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి బ్రహ్మలోకంలో కూడా పెడతాయి. ఆ రకంగా సూర్యకిరణాల సంబంధంతోనే అతను ప్రయాణం చేస్తాడు అనేటటువంటిది మనకు కనపడుతోంది. ఈ రకమైనటువంటి విషయం అంతా కూడా దీంట్లో వారు నిరూపించారు. అదే అంటారు చూడండి, తద్యథా మహాపథ ఆతతః ఉభోగ్రామో గచ్చన్ను ఇది ఈవంచ అముంచ అంటూ మొదలెట్టి ఆదిత్యస్వరస్మయ ఉభోలోకౌ గచ్చంతి ఇమంచ అముంచ అముష్మాదాదిత్యాత్ ప్రతాయంతే తా ఆసునాడీషు సృప్తా ఆభ్యో నాడీభ్య ప్రతాయంతే అముష్మిన్నాదిత్యే సృప్తా అని ఈ భావానంతటినీ కూడాను ఈ మంత్రం మనకు తెలియజేసింది. తరువాత తత్ర ఏతత్ సుప్తః సమస్త సంప్రసన్న స్వప్నన్న విజానాతి ఆసు తదా నాడీషు సృప్తో భవతి. గురువుగారిని అడిగాడు శిష్యుడు, గురువుగారు స్వప్నకాలంలో జీవుడు స్వప్నాలను చూస్తున్నాడని చెప్పారు మీరు, అటువంటప్పుడు సుషుప్తి కాలంలో అతను ఎందుకు చూడలేకపోతున్నాడు? చూడలేకపోవటాన్ని బట్టి మీరు సుషుప్తి అవస్థని మీరు అంటున్నారు కదా, అతనికి అటువంటి స్థితి ఎందుకు వచ్చిందంటారు అని అడిగాడు గురువుగారిని. దానికి సమాధానం చెబుతూ గురువుగారు అన్నారు, అబ్బాయి సంప్రసన్న స్వప్నం నవిజానాతి, స్వప్నాలను చూడటం స్వప్నప్రద కర్మ పూర్తయిపోవటం అన్నమాట. చూసేటటువంటి కర్మ పూర్తయిపోయిన తర్వాత ఆసునాడి సుసృప్తో భవతి, ఈ నాడుల్లో ప్రవేశిస్తాడు అతను జీవుడు. అంతే, ఇంకా అప్పుడు ఈ నాడుల్లో ప్రవేశించటం నపంచన స్వప్నం పశ్యతి, అతనికి అటువంటి పరిస్థితుల్లో ఏ పాపం కానీ ఏది కానీ అంటదు, అతను ఆత్మస్వరూపాన్ని అనుభవిస్తాడు అనంటూ ఈ రకమైనటువంటి విజ్ఞానాన్ని అంతటినీ కూడాను, అంటే సుషుప్తి కాలంలో నాడులలో ప్రవేశించడం అనే విషయం కూడా మనకి ఉండటం చేత ప్రధానంగా ఉపాసకుడికి సుషుమ్నా నాడీ ద్వారా బ్రహ్మలోక ప్రాప్తి అవసరమైనప్పటికీ కూడా ప్రతినిత్యం మనం సుషుప్తిలో ఉంటుంటాం కాబట్టి ఆ సమయంలో నాడులలో ప్రవేశించడం అనే విజ్ఞానాన్ని కూడా మనకు అందించాలి కనుక ఈ నాడులు ఎలా ఉంటాయి ఏమిటి అనే విషయాన్ని అంతటినీ కూడా నిరూపించింది ఛాందోగ్యోపనిషత్తు అన్నమాట. సరే, బాగానే ఉంది కానండి గురుగారు, మరొక విషయం ఏంటంటే ముమూర్ష మరణిస్తూ ఉంటాడు, అటువంటి పరిస్థితుల్లో ఇతను ఎలాగా వెళ్ళిపోతాడు ఏమిటి, దాని గురించి నాకు కొంచెం చెప్పండి అని అడిగాడు. అథ ఏదం అబలిమానం నీతో భవతి తదభితః ఆసీనా జానాసి మామితి స యావతు అస్మాత్ శరీరాదనుక్రాంతో భవతి తావజ్జానాతి. అబ్బాయి, ఎవరైతే లోకంలో సామాన్య మానవుడు బలం తక్కువగా ఉంటుంది ఆ సమయంలో శరీరాన్ని విడిచిపెట్టేవాడికి, అంటే వార్ధక్యం
దానివలన శక్తి తగ్గిపోతుంది శరీరంలో. ఒకప్పుడు రోగగ్రస్తులు అవుతాడు. ఇవన్నీ కూడాను మరణానికి ముందుగా ఉండే అవస్థ విశేషాలు. అటువంటి వాడికి అబలిమానం బలం లేదు. అటువంటి వాడిని నీతో భవతి తీసుకువెడుతూ ఉంటుంది. వాడి కర్మానుగుణంగా మృత్యు తీసుకువెడుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో తమిభిత ఆశీర ఆహు దాని వాడి చుట్టూరా కొడుకులు వాళ్ళు బంధువులు అంతా వచ్చి కూర్చున్నారు. నేను ఫలానా అంటూ వాడు చెప్పుకుంటున్నాడు. కొడుకు, కోడలు, కూతురు, మరొకళ్ళు. జానాసి మామితి మమ్మల్ని గుర్తెడుతున్నావా, గుర్తుంచుకుంటున్నావా, తెలుస్తోందా నాన్న అని అంటూ వాళ్ళు అడుగుతారు. సయావదస్మాతు శరీరాదనుక్రాంతో భవతి తావజ్జానాతి ఎంతవరకు ఈ ప్రాణం ఈ శరీరంలోంచి వెళ్ళదో అంతవరకు అవునరా నాకు తెలుసు అంటూ ఉంటాడు. అది దాంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అతను అడిగినా ప్రయోజనం లేదు, చెప్పలేడు. అత ఏతస్మాత్ శరీరాదుత్క్రామతి శరీరంలోంచి ప్రాణం బయటకు వెళ్ళిపోయింది. అప్పుడు అత ఏతైరేవ రశ్మిభిరూర్ధ్వం ఆక్రమయతే అదిగో అది. అప్పుడు ఈ కిరణములు సూర్యకిరణాలు ఉన్నాయే వీట్లల్లోంచి అతన్ని పైకి ఈ కిరణాలు పైకి తీసుకెళ్ళిపోతాయన్నమాట. అతను జీవుండి అనమాట. అందుకోసమని ఈ సూర్యకిరణాలు లోపల ప్రవేశించి అవి తీసుకువెడతాయి. దీనిపైన సూత్రభాష్యంలో విచారణ కూడా వాడు చేశారు. ఒకవేళ సూర్యకిరణాలు ఉత్తరాయణము, సూర్యకిరణాలు పగలు ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటివి మరణించేవాడికి చాలా గుణాన్ని సూచిస్తూ ఉంటాయని మామూలుగా ఒక మాట ఉంది. అటువంటప్పుడు మరి రాత్రిపూట పోయినటువంటి వాడిని గురించి ఏమిటి అని విచారణ ఉంది అక్కడ. అంటే వారు అన్నారు, రాత్రులు కూడా ఈ సూర్యకిరణముల యొక్క స్వరూపం ఆ ఉష్ణత సూక్ష్మంగా ఉంటుంది, కానీ అసలు సర్వాత్మన లేదు అని అంటానికి లేదు. కాబట్టి అప్పుడు కూడా ఉంటుంది అంటూ ఇవంతా విచారణ అంతా అక్కడ వారు చేశారు. తర్వాత ఇది మామూలుగా సామాన్యుడు ఉపాసన చేయని వాడు కర్మఠుడు కానీ సామాన్య మానవుడు కానీ అలాగా వాడి యొక్క పరిస్థితిని గురించి వర్ణించి దహరోపాసకుడు ఉంటాడు. ఇతను శరీరాన్ని విడిచిపెట్టదలుచుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఓమితి వామయ్యతే సయావతు క్షిపేతు మనస్తావదాదిత్యం గచ్చతి ఏతద్వై ఖలు లోకద్వారం విదుషాం ప్రవదనం నిరోధో అవిదుషాం. ఎవరైతే దహరోపాసకుడు ఉన్నాడో అలాంటి వాడు ప్రణవం చేస్తూ ఉంటాడు. నిరంతరం ప్రణవంతోనే జీవితాన్ని గడిపి మాండూక్యోపనిషత్తు చెప్పిన ప్రకారంగా ఆ ప్రణవోపాసన చేసి ఉంటాడు. అందువలన అది అతని మళ్ళీ చివరిలో అది కూడా అదే జ్ఞాపకం వస్తుంది దానికి. ఎప్పుడైతే మనస్సు దీంట్లోంచి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉంటుందో ఆ మనస్సు ఆదిత్యం గచ్చతి. సూర్యకిరణ సంపర్కం వలన సూర్యకిరణాలు సహాయం చేస్తూ ఉంటాయి. దీంతో అతను ఆదిత్యలోకంలోకి వెళ్ళిపోతాడు. లోకద్వారం విదుహు అతనికి లోకద్వారమైనటువంటి సుషుమ్న ఆ నాడి ఉందే అది తెరుచుకుంటుంది. దాంట్లోంచి అలాగలా వెళ్ళిపోతాడు. ఆదిత్యమండలంలోకి వెళితే ఆదిత్యమండలంలోంచి బ్రహ్మలోకంలోకి మార్గం ఉంది. బ్రహ్మలోకంలోకి వెళ్ళటానికి ఆదిత్యమండలంలోకి ముందు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి రూట్ వేరే చెప్తారో ఆ రూట్ ప్రకారంగా అక్కడికి వెళ్ళిపోతాడు. ఇది తర్వాత విదుషాం ప్రవదనం నిరోధో అవిదుషాం. అవిదుషాం నిరోధ అన్నారు. అవిద్వాంసులున్నారే ఈ ఉపాసన చేయని వాళ్ళు కర్మఠులు సామాన్యులు, అలాంటి వారికి నిరోధ నాడీద్వారం పిహితమైపోయి ఉంటుంది. ఈ సూర్యకిరణాలు ఆ సుషుమ్నా నాడీ మార్గాన్ని ఇలా పట్టేస్తాయి. ఆ రంధ్రంలోకి ప్రవేశించనివ్వవు అన్నమాట దానికి అర్థం. అతను మామూలుగా ఇతర చక్షుష్టో వా మూర్ధ్నో వా అన్యేభ్యో వా శరీరదేశేభ్య ఈ కళ్ళల్లోంచి కానీ ముక్కుల్లోంచి కానీ నవరధ్రాంలోంచి అక్కడి నుంచో వెళ్ళిపోతాడు. తముత్క్రామంతం ప్రాణమనూత్క్రామతి ప్రాణమనూత్క్రామంతకం సర్వే ప్రాణానూత్క్రామంతి. ఆ దాన్ని బట్టి మిగతా ఇంద్రియాలన్నీ కూడా వెళ్ళిపోవటం. అతనికి పుణ్యకర్మ విశేషాన్ని బట్టి పాపకర్మ విశేషాన్ని బట్టి ఏ లోకంలోకి వెళ్ళాలో అదంతా అతనికి ఆ రకంగా జరుగుతుంది అని ఈ రకమైన విషయాన్నంతటినీ కూడా ఇచ్చారు. అదే ఒక మంత్రంలో మాట్లాడుతూ కఠోపనిషత్తులో కూడా ఈ మంత్రం ఉంది. ఇక్కడ కూడా ఈ మంత్రం ప్రత్యేకంగా గురువుగారు శిష్యుడికి చెబుతున్నారు. అబ్బాయి శతంచీకా హృదయస్య నాడ్యస్తాసాం మూర్ధానభవినశ్రుతీకా తయోర్ధమాజన్మృతత్వమేతి విశ్వంగన్యా ఉత్క్రమణే భవంతి.
తయోర్ధమాయన్న అమృతత్వమేతి. ఆ సుషుమ్నా నాడీతో ఆ సూర్యకిరణ సంపర్కం వలన ఆ జీవుడు ఆ సుషుమ్నా నాడీ రంధ్రంలోంచి ప్రవేశించి మూర్ధస్థానాన్ని భేదించుకుని ఆదిత్యమండలం ద్వారా బ్రహ్మలోకంలోకి పెడతాడు. విశ్వంగన్యా ఉత్క్రమణే భవంతి. ఇతర నాడులున్నాయే అవి అలాగా ఆ సూర్యమండలంలోకి వెళ్ళే అవకాశం లేదు. అటువంటి వాడికి సుషుమ్నా నాడీ రంధ్రం కూడా తెరవబడి ఉండదు. అది సూర్యకిరణాలు దాన్ని పట్టేసి మూసేస్తాయి. తెలియలా అతను ఇతరమైనటువంటి ఈ కళ్ళు, ముక్కులు, చేతులు, చెవులు ఇలాంటి రంధ్రాల ద్వారా బయటకు వెళ్ళిపోయి అతను పరిస్థితి అతనిదేదో చూసుకుంటాడు. ఇలా ఉంటుంది అని ఈ రకమైనటువంటి విజ్ఞానాన్ని అంతటినీ కూడాను మనకు వారు తెలియజేశారు. ఇప్పుడు ఈ పైన నాయన సారాంశం ఒక్క మాట చెబుతున్నాను. ఇక నేను దహర విద్య యొక్క స్వస్వరూపాన్ని గురించి మళ్ళొక్కసారి ఆత్మస్వరూపాన్ని గురించి బోధిస్తున్నాను. య ఆత్మ అపహత పాప్మ విజరో విమృత్యుర్ విశోకో విజిగిత్సో అపిపాసిత సత్యకామ సత్య సంకల్ప సో అన్వేష్టవ్య స విజిజ్ఞాసితవ్య. చూశావా? అపహత పాప్మ, ఆ ఆత్మ దానికి ఎటువంటి పాపాలు ఉండవు. జర కానీ, ముసలితనం కానీ, మృత్యువు కానీ, శోకం కానీ, ఆకలి కానీ, దప్పిలు కానీ ఉండవు. అది సత్యకామం. ఆత్మయందే అన్ని కామాలు కూడా దాంట్లో సోష్ణుతే సర్వాన్ కామాన్ సహాని తైత్రీయం చెప్పినట్టుగా. సత్య సంకల్ప, అదిగో అది నువ్వు అన్వేషించు, అది తెలుసుకో. అది తెలుసుకున్నప్పుడు నీకు సమస్త లోకాలు, సమస్త కామాలు అన్నీ సిద్ధించినట్టే. ఇంకా నీకు మిగిలేది ఈ లోకంలో ఏమీ ఉండదు. తెలియలా అని ఈ రకంగా బ్రహ్మగారు ఈ విషయాన్ని కూడా చెప్పినట్టుగా ఈ విషయాలని కూడాను తెలియజేశారు. ఈ రకంగా దహర విద్యను చెప్పిన తర్వాత మరొక అక్షపురుషోపాసన గురించి మాట్లాడుతున్నారు. అదేంటంటే దేవతలకి రాక్షసులకి అడుగడుగునా యుద్ధాలు జరుగుతూ ఉండటం అనేటటువంటిది మనకు తెలుసు. తద్దోభయే దేవాసుర అనుబుబుధిరే తేహోచురుహంతత ఆత్మానం అన్విచ్చామో యమాత్మానమన్విష్య సర్వాంశ లోకానాప్నోతి సర్వాంశ కామాను ఇది ఇంద్రో హైవ దేవానాం అభిప్రవ్రాజ విరోచనో అసురాణాం తౌహ అసంవిధానావేవ సమిత్పాణి ప్రజాపతి సకాశముపజగ్మతు. దేవతలు రాక్షసులకి అడుగడుగునా కూడా యుద్ధాలు, అభిప్రాయ భేదాలు, కామక్రోధాదులు, అహంకారాలు, గర్వాలు ఇవన్నీ మామూలుగా నడుస్తూ ఉంటాయి. వాళ్ళు అనుకున్నారు, ఎరా అబ్బాయి ఏమిటి గోల మనకి, ఏదైనా మనం కూడా ఆత్మను తెలుసుకున్నట్టయితే, ఆత్మవిజ్ఞానాన్ని తెలుసుకున్నట్లయితే ఈ గొడవలు ఉండవురా. అహంకార మమకారాలు ఇవన్నీ కూడాను ఆత్మజ్ఞానం లేనటువంటి మూర్ఖులకు ఉండేటటువంటి విషయాలు. ఇవన్నీ కూడాను మనం ఏదైనా ఆ రకమైనటువంటి విజ్ఞానాన్ని మనం ఆర్జించాలి, ఆత్మస్వరూప సాక్షాత్కారం మనకు కలగాలి. ఏమంటారు మీరంతా అని అడిగాడు. తప్పకుండా అన్నారు వాళ్ళు. ఎందుకంటే విసిగి వేసారారు, కొట్టుకుని రోజు కొట్టుకోవటమే. కాబట్టి అప్పుడు సర్వాన్ కామాన వాప్నోతి, ఏ కోరికలైనా సిద్ధిస్తాయి, మనకి ఏ లోకాల్లో కూడా తిరగచ్చు. సంకల్పాదేవా శివతరస్సముత్తిష్టంతి అన్నాడు చూడు, అట్లా అన్ని లోకాలు కూడా వారికి తిరగచ్చు కదా అని అన్నారు. సరే, దీంట్లో ఎవరెవరు మనం వెళ్ళి మనం తెలుసుకోవడం, ఎవరి దగ్గరికి వెళ్ళటం, ఏమిటి, ఎప్పుడు వెళ్ళటం, ముహూర్తం, పంచాంగం తీయమన్నాడు దేవేంద్రుడు. సరే, మొత్తం మీద ఎంతమంది గురువుగారి దగ్గరికి వెళ్తే బాగుండదు. రాక్షసులకు ప్రతినిధిగా విరోచనుడు, దేవతలకు ప్రతినిధిగా ఇంద్రుడు, వీళ్ళు ఉభయులు కూడాను నిర్ణయింపబడ్డారు. దేవతలందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు ఇంద్రుణ్ణి, రాక్షసులందరూ విరోచనుడిని అంగీకరించారు. సరే, గురువుగారు ఎవరు మనకి అంటే, మనం అంటే ఏదో గురువుగారు చూసుకుంటూ ఉంటాం. అలా కాదుగా, వాళ్ళు దేవతలు రాక్షసులు కదా. వాళ్ళకి ప్రజాపతి గారు ఉన్నారు కదా, మనకు ప్రజాపతి గారి కంటే గొప్ప గురువుగారు ఎవరు ఉంటాడు అసలు. కాబట్టి ఆయన దగ్గరికే వెడదాం అని పాపం అజ్ఞానావస్థలో శిష్యరికం చేయటం కోసమని చేతులు కట్టుకుని సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం మన విద్య ఉందిగా, తప్పదు. మళ్ళీ అక్కడి నుంచి సమితిలో పుచ్చుకున్నారు, సమితిలో చక్కట సంఘంలో పెట్టుకున్నారు. అక్కడి నుంచి గురువుగారి దగ్గరికి వెళ్ళారు. అయితే ఏమిటి మీరంతా ఇట్లా వచ్చారని అడిగారు.
ఏం లేదండి, ఇలా కొట్టుకుంటూ ఉంటాం మేము, కామక్రోధాదులు, ఆత్మవిద్య లేదు. నారద మహర్షి అంతటి వాడు అట్టాగే వచ్చాడు సనత్ కుమార్ వారి దగ్గరికి. ఈ వీడియో లెక్క. సరే ఓ పని చేయండి అన్నాడు. 32 వర్షం బ్రహ్మచర్యమవోషతు, 32 సంవత్సరాలు బ్రహ్మచర్యం చేయండి, తర్వాత చూస్తున్నాడు. ఓ నాయను, ఏమిటిది బ్రహ్మచర్యం 32 సంవత్సరాలట. మరి ఏం చేస్తారో ఏం జరుగుతుందో ఏమిటో చూడాలి మనం.